మోడలింగ్తో కెరీర్ స్టార్ట్ చేసిన ముఖేష్ కూడా 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత కన్నడ టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నాగకన్నిక అనే సీరియల్తో డెబ్యూ హీరోగా అడుగుపెట్టాడు. ప్రేమనగర్ సీరియల్తో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో అడుగుపెట్టాడు ముఖేష్. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్లో రిషిగా అభిమానుల్ని తన అద్భుత నటనతో కట్టిపడేస్తున్నాడు ముఖేష్ కూడా, అలియాస్ రిషి. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తనని ప్రతి ఇంటి కొడుకుగా చూస్తున్నారని, ఎంతో మంది తల్లులు తనని సొంత కొడుకులా భావిస్తున్నారని చెప్పి తనకెదురైన ఫ్యాన్స్ మూమెంట్ చెప్పి ఎమోషనల్ అయ్యాడు రిషి. నేను యాక్టర్ అవుతానని అనుకోలేదు, నాకు అసలు ఇంట్రెస్టే లేదు, నాకు చదువుపై కూడా ఇంట్రెస్ట్ లేదు, ఇంటర్ ఏదో పాస్ అయిపోయా, ఆ తర్వాత ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యా, ఒక్క ఏడాదికే మానేసి బీఎస్సీ జాయిన్ అయ్యాను. కాలేజీలో ఫ్యాషన్ షో జరిగేది, అనుకోకుండా ట్రై చేశాను. ఫ్యాషన్ షో ఎలా జరుగుతుంది, ఎలా నడుస్తారు, ఎలా ఉండాలో కూడా నాకు తెలియదు. అనుకోకుండా నేను పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత మైసూర్లో ఫ్యాషన్ షో కాంపిటీషన్లో పాల్గొన్నాను. నిజానికి నేను చూడ్డానికి వెళ్ళాను, కానీ మా ఫ్రెండ్ నువ్వు కూడా వెళ్ళు, అందులో ఏముంది, నడవటమే కదా అని అన్నారు. అక్కడ బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్ కూడా ఉంది. నిజానికి నా దగ్గర అప్పుడు బ్లాక్ డ్రెస్ కూడా లేదు. నా ఫ్రెండ్ అక్కడ ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన ఒకరి దగ్గరికి వెళ్ళి అతని బ్లాక్ టీషర్ట్ తెచ్చి నాకు ఇచ్చాడు. వాడే నా పేరు రిజిస్టర్ చేశాడు. ఆ కాంపిటీషన్లో దాదాపు 36 మంది పాల్గొన్నారు. నేను రెస్ట్ రూమ్లోకి వెళ్ళేసరికి నా పేరు పిలిచారు. వెంటనే నేను భయంతోనే కంగారుగా వెళ్ళాను. వాక్ చేసి వచ్చేశాను. అనుకోకుండా అందులో నన్ను టాప్ 10గా సెలెక్ట్ చేశారు. నిజానికి నేను చూడ్డానికి వెళ్ళాను. నాకు తెలుగు ఆడియన్స్ ఎంత బాగా కనెక్ట్ అయిపోయారంటే ఓ విషయాన్ని షేర్ చేసుకోవాలి. రీసెంట్గా నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వెళ్ళాను. నన్ను ఇష్టపడేది కేవలం అమ్మాయిలే కాదు, ఎంతోమంది తల్లులు కూడా నన్ను సొంత కొడుకులా భావిస్తారు. నన్ను ఆ ఎంగేజ్మెంట్లో చూసి ఒక అమ్మ నన్ను గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేసింది. నేను షాక్ అయిపోయాను. నాకు చాలా ఎమోషన్గా అనిపించింది. నువ్వు నా కొడుకులా అనిపిస్తున్నావు అని ఆమె కన్నీళ్లు పెట్టుకునేసరికి నాకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. నన్ను వాళ్ళు సొంత కొడుకులా చూసుకుంటున్నారు. ఒక్క నటుడిగా ఇంతకంటే ఏం కావాలి అంటూ ఎమోషనల్ అయ్యాడు ముఖేష్ గౌడ. ముఖేష్ గౌడకి డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఆయన పెట్ లవర్. ఆయన రీసెంట్గా సోషల్ మీడియాలో తన డాగ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోని షేర్ చేశాడు. ఆ వీడియో ఏంటో మీరు చూసేయండి.